జై తెలంగాణ. 2 రోజుల క్రింద గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులకు, ప్రత్యేకంగా బీజేపీ నాయకులకు ఈ సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం 3,68,790 కోట్ల ట్యాక్సులు కట్టింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర మంత్రివర్యులుగా ఒక వేదిక పైన ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ విసిరితే ఈ రాష్ట్రంలోని C3 ఎంపీలైనటువంటి C3 ఎంపీలు అంటే ఇంతకుముందులకు F3 ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ ఎంపీ, బట్టెవాస్, బక్వాస్, బడా జూటా ఎంపీ అని పేర్లుండే కొత్తగా C3 ఎంపీలుగా మారిరు. చిల్లర, చిచోరా, చీప్ క్వాలిటీ ఎంపీ. చిల్లర ఎంపీ ఒక్కోడు అరవింద్, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇంకొక ఆయన చిచోరా ఎంపీ, నాలెడ్జ్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు, ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ. ఇంకొక ఆయన చీప్ క్వాలిటీ రేవంత్ రెడ్డి. ఈ C3 ఎంపీలుగా ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలు ఢిల్లీకి బానిసలై తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా వారు గౌరవ మంత్రివర్యుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వారు ఏమంటారంటే, వీళ్ళ ఇద్దరు విషయం చూస్తూ ఉంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. కథ అంటే అది ఇటీవల కాలంలో జరిగింది. ఆ కథ చెప్పాలనుకుంటున్నాను నేను. బండి సంజయ్ ఎండకు తిరిగి నెత్తి మీద బొచ్చు లేక ఎయిర్లెస్ ఎంపీసీలు ఇద్దరు, ఈ తొండి సంజయ్, ఈ గుండు అరవింద్, ఇద్దరు కలిసి ఈ పాదయాత్ర ముగించుకొని ఒక రైలు బండి ఎక్కి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దిగినాక బండి సంజయ్ ఈ గుండు అరవింద్ ఇద్దరు రైల్వే స్టేషన్ నుండి తోవింటి పక్కన ఒక ప్యాసింజర్ని పట్టుకొని, అయ్యా ఈ రైల్వే స్టేషన్ ఎవరు కట్టించారంటే నైమాలుం అన్నాడు. ఆయన నైమాలుం అని చెప్పింది ఆ ప్యాసింజర్. అరే నైమాలుం అట అని చెప్పి వీళ్ళిద్దరు ఎండకు తిరిగి గుండు దెబ్బతిని చిన్న మెదడు చిత్రిపోయి మెదడు ఖరాబ్ అయి హైదరాబాద్లో ఆ నుంచి రైల్వే స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి పోయారు. గాంధీ ఆసుపత్రిలో దవాఖానలో చూపించుకొని, అక్కడ ఆసుపత్రిలో చూపించిన తర్వాత ఇద్దరు డాక్టర్ లేరు. బండి సంజయ్కి చూపించిండు గుండు అరవింద్. చూపించినాక అక్కడ కూడా అడిగారు, అరే ఇంత బ్రహ్మాండంగా ఉంది గాంధీ హాస్పిటల్, ఇదేవరు కట్టించారంటే అక్కడ ఉన్న ఇంకో తోటి పేషెంట్ ఏమన్నాడంటే నైమాలుం అన్నాడు. అరే ఏమో ఈ రైల్వే స్టేషన్ ఎవరు కట్టించారంటే నైమాలుం అంటున్నాడు. ఆడే కట్టించి నైమాలుం అనేటోడు. గాంధీ హాస్పిటల్ గురించి జరిగితే నైమాలుం అంటారని చెప్పి మళ్ళీ ఇంకో డాక్టర్ ఉస్మానియాలో పోవాలని పొంగ బిర్లా మందిర్ గారికి వచ్చిర్రు ఇద్దరు, ఈ తొండి సంజయ్, గుండు అరవింద్ ఇద్దరు ఎంపీలు. బిర్లా మందిర్ రాగానే బిర్లా మందిర్ దర్శనం చేసుకొని అక్కడ ఒక భక్తుని అడిగిరు, అయ్యా ఇది ఎవరు కట్టించారంటే ఆయన కూడా ఇది నైమాలుం అన్నాడు ఆ భక్తు. మూడోసారి అరే రైల్వే స్టేషన్లో రైలు ఎవరు కట్టించారంటే నైమాలుం అనేటోడు కట్టించినంటారు. గాంధీ భవన్లో ఇలా దిమాగ్ ఎట్లుందంటే చెప్తా ఉన్నా. గాంధీ హాస్పిటల్కి వచ్చి గాంధీ హాస్పిటల్ గురించి అడిగితే నైమాలుం అన్నారు. బిర్లా మందిర్కి వచ్చి ఇక్కడ అడిగితే బిర్లా మందిర్లో కూడా నైమాలుం అన్నాడు కట్టించిండు. మొత్తం హైదరాబాద్ అంతా ఒక్కడే కట్టించిండ్రా. అక్కడి నుంచి ఇక ఈ గుండు అరవింద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ గురివింద అరవింద్ ఉస్మానియా హాస్పిటల్కి పోయారు. ఆయన మెదడు కూడా ఖరాబ్ అయింది కదా, నెత్తి ఎండలో తిరిగి ఏం మాట్లాడుతున్న అర్థమవుతలే, మెంటల్ ఎక్కింది ఆయనకు. ఉస్మానియా హాస్పిటల్ కాడికి వచ్చారు. అక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక పేషెంట్ని అడిగారు, అరే ఏమైందా, ఇది ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ని చూపించుకున్న తర్వాత ఆ పేషెంట్ని అడిగిరి, ఇది ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టించారంటే ఆయన కూడా నైమాలుం అన్నాడు. అరే ఏడవ తాడు హైదరాబాద్ అంతా నైమాలుం అంటారని చెప్పి ఆ నుంచి మెల్లగా బీజేపీ భవన్కు బయలుదేరి వస్తూ ఉంటే తోవల ఏడుస్తూ ఒక శవం కనబడ్డది. ఎదురుగా ఎత్తుకొని పోతురు. అరే ఇంతమంది వేలాది మంది తరలిస్తురయ్యా, మేము ఉస్మానియా హాస్పిటల్ నుంచి బీజేపీ ఆఫీస్కి పోతున్నాం. పొంగ చూస్తూ ఉంటే ఏమో ఎవరయ్యా ఏమైందా అంటే వాడు చనిపోయిందని చెప్పకుండా ఎవరు చనిపోయారా అంటే నైమాలుం అన్నాడు. అరే ఏమో నైమాలుం, ఈ రాష్ట్రం అంతా నిర్మించినోడు నైమాలుం చనిపోయినట్టని వీడు ఏడుస్తుండు. బండి సంజయ్ ఏడుస్తుండు. వాడిని పట్టుకొని ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఏడుస్తుండు. వీళ్ళిద్దరు ఏడవంగా గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి వస్తుండు. ఆయన సరే మనం ముగ్గురం కలిసి రోజు పొద్దున్న లేస్తే కేటీఆర్ మీద మాట్లాడితే హెడ్లైన్స్లు ఉంటామని చెప్పి హెడ్ లేకుండా మాట్లాడతాం, ఏమైందిరా అని ఈడు అడిగిండు. బండి సంజయ్, గుండు అరవింద్ని, నిజామాబాద్ ఎంపీని, ఈ ఎంపీ
ఆ నిజామాబాద్ కేడీ నంబర్ 1 ఎంపీని ఈ బేడి మల్కాజ్గిరి బేడి రేవంత్ రెడ్డి ఎంపీ అడిగిరు, అరే ఏమైందా అంటే అరే ఏం చెప్పాలా నయమాలం అని చెప్పి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ మొత్తం అడుక్కుంటూ వస్తున్నాం, పాదయాత్ర బంద్ చేసుకొని ఏడ పోయినా కానీ నయమాలం అంటారు. ఈడ కూడా అడిగితే చనిపోయింది నయమాలం అంటే ఇంత గొప్ప నిర్మాత ఇంజనీర్ చనిపోయిందని ఏడుతున్నామంటే వాడు వీళ్ళని పట్టుకొని ఏడ్చి ముగ్గురు, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్. వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఇట్లుంది వీళ్ళ దిమాగ్. వీరు హైదరాబాద్ గురించి, అభివృద్ధి గురించి, తెలంగాణ గురించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి గానం గురించి మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతారు? ఇక మాట్లాడడానికి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, తెలంగాణలో ఏం నిధులు వచ్చినాయో తెలియదు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఏమన్నారండి, చాలా స్పష్టంగా గిన్ని లక్షల కోట్లు మేము కడుతున్నాం, 3,68,790 కోట్లు మేము కడుతూ ఉన్నాం కేంద్రానికి, మాకు వచ్చింది 1,68,000 కోట్లు మాత్రమే, మీకు దమ్ముందా ఛాలెంజ్ స్వీకరించండి, ఒకవేళ ఇది తప్పైతే నా మంత్రి పదవిని కూడా నేను రాజీనామా చేస్తా, రిజైన్ చేస్తా, మీరు కోరుకున్నది చేస్తా అని చెప్పి మంత్రివర్యులు చాలా స్పష్టంగా చెప్పారు. దీని మీద మాట్లాడురా అంటే ఈ ధర్మపురి అరవింద్, వాడు ధర్మపురి అరవింద్ కాదు, D4 ఒక దొంగ ఎంపీ, ఒక దగుల్బాజీ, ఒక డ్రామా ఎంపీ, ఒక డకాయిత్ దొంగల సంఘంకు నాయకుడు అయినటువంటి అరవింద్, వారి నోటికి ఇష్టం వచ్చినట్టు గౌరవ మంత్రి కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్నాం. మేము అడిగింది ఈ లెక్కల తేడాలు ఉంటే తీసుకురా, నీకు దమ్ముంటే కేంద్రంలో లెక్కలు తీసుకురా, లేకపోతే RTI ద్వారా అప్లై చేసుకొని తెచ్చుకో, ఈ ఛాలెంజ్ను స్వీకరించు. ఇది మాట్లాడరా నాయన అంటే ఒకరోజేమో దళితులను అవమానించిండు, దళిత ఏదైతే చట్టం ఉందో SC ST అట్రాసిటీ ఉందో ఆ అట్రాసిటీ చట్టాన్ని అవమానించిండు. మొన్నటికి మొన్న పసుపు రైతులను అవమానపరిచిండు బాండ్ పేపర్ రాసి. ఇప్పుడేమో ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే ఇప్పుడేమో వీళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే నువ్వు ఈ తప్పుడు మాటలు బంద్ చేసి, అరవింద్ గారు ఏదైతే ఉన్నారో ఈ తప్పుడు మాటలు బంద్ చేయి. నువ్వు గౌరవ మంత్రి వారి మీద చెప్పిన లెక్కలు, ఈ తప్పుడు మాటలు అన్నీ చెప్తా ఉన్నాడు. మేము రైల్వేలకు పైసలు ఇచ్చినాం, మేము ఇంకో దానికి పైసలు ఇచ్చినాం, మేము వైకుంఠ ధామాలకు ఇచ్చినాం. నువ్వు ఇచ్చింది కదా, గవర్నర్ పాలన ఉన్న రాష్ట్రంలో కూడా ఇవన్నిటికీ డబ్బులు వస్తూ ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా ఇవన్నిటికీ డబ్బులు వస్తూ ఉన్నాయి. అవి కాక ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కట్టిన ట్యాక్సీల నుంచి ఎన్ని ట్యాక్సీలు వస్తున్నాయో చెప్పాయా అంటే ఈ నయమాలు మెంపులు గారు ఇప్పటిదాకా నేను కథ చెప్పినట్టుగా వీళ్ళకి ఏం తెలియదు, లెక్కలు తెలియవు, వచ్చేది తెలియదు, తెప్పించేది తెలియదు. వారి గురించి మాట్లాడమంటే వారి కొనుగోలు విషయంలో ఒక్కరోజు కూడా కేంద్ర మంత్రిని కలవలేరు వీళ్ళు. ఈ టూరిస్ట్ మినిస్టర్ కానీ ఈ ముగ్గురు C3 ఎంపీలు చిల్లెర చిచోరా చీప్ క్వాలిటీ ఎంపీలు ఎప్పుడు కూడా కేంద్రంలో ఎవరిని కలవలే. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మేము నయమాలు మెంపులుగా అంటే ఏం తెలియని ఎంపీలుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అరవింద్, ఈయన అరవింద్ కాదు, గురువింద. ఈయన గురువింద గింజ కథ తెలుసుగా మీ అందరికీ. ఆయన గురువింద గింజ కింద ఎంత నలుపుందో ఆయనకు తెలియదు, కానీ హెడ్లైన్స్లో రావడానికి మాత్రం హెడ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ నాయకులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇక మాట్లాడితే ఇంకోటి బుల్డోజర్లు అంటాడు. బుల్డోజర్ల కథ చెప్తా. మేక్ ఇన్ ఇండియా పోయి ఫేక్ ఇన్ ఇండియా అయింది. ఇక ఈ పువ్వు గుర్తు, ఇది ఈ పువ్వు గుర్తు కాస్త పువ్వు ముదిరి బుల్డోజర్గా మారిపోయింది. మేము పువ్వు గుర్తుగా వస్తాం, బుల్డోజర్లై బుల్డోజ్ చేస్తాం, మీరు కట్టిన నిర్మాణాలను కూల్చేస్తాం, వ్యవస్థలను రాద్ధాంతం చేస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని వెంబడిస్తాం బుల్డోజర్తో అని చెప్పి ఈ పువ్వుని బుల్డోజర్లుగా మార్చేసారు ఈ బీజేపీలు. ఇది వారి కథ. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఇగో మేక్ ఇన్ ఇండియా పోయి బుల్డోజర్ ఇండియాగా మారిపోయింది. మేక్ ఇన్ ఇండియా కాస్త ఫేక్ ఇన్ ఇండియాగా మారిపోయి బుల్డోజర్ ఇండియాగా మాట్లాడి. ఒకటి స్టంట్ మాస్టరు, ఒకటి టెంట్ మాస్టర్. వీడేమో అరవింద్ గారు స్టంట్ మాస్టరు, వాడేమో టెంట్ మాస్టరు. వరుస పెట్టి మన దళితులను అవమానించినటువంటి వ్యక్తి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా నిన్న ప్రత్యేకంగా ఎల్లమ్మ తల్లి, మా దగ్గర ఎల్లమ్మ అంటే చాలా ఫేమస్. ఎల్లమ్మ గుడి కుద్వాన్పూర్లో ఉంటుంది. అక్కడ ఆ ఎల్లమ్మని నిన్న అవమానపరిచే విధంగా నిన్న మళ్ళీ మాట్లాడతారు. ఇలా గౌడ కులస్తులందరూ మా నియోజకవర్గంలో తెలంగాణలో వీని దిష్టి బొమ్మగా అలా పెడుతారు. వీడు పొద్దున్న లేస్తే హిందూ అంటాడు, హిందువులకు వ్యతిరేకమైన తల్లి. మేమంటాం కుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర పోయి దండం పెట్టుకొని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మేమంటాం. ఇక వీడేమో ఇట్లా మాట్లాడతారు. వీడు ఒకసారి వినాలమ్మా. ఏమంటాడంటే ఎల్లమ్మ తల్లిని పట్టుకొని
ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. ఆ మాటలు నేను మాట్లాడితే నాకు పాపం తగులుతుంది. మళ్ళా చాలా పవర్ఫుల్ మా ఎల్లమ్మ తల్లి. మేము 100 మేకలు కోసి ప్రతినిత్యం దండం పెడతాం. అంటే హిందుత్వాన్ని కూడా, హిందూ సోదరులు కూడా మొన్నటిదాకా ఆర్మూర్లో పసుపు రైతులు ఉరికిచ్చి కొట్టిరు. నిన్న భర్తీ పూజ కథ చెప్పిండు ప్రెస్ మీట్లో. నిన్నే కదరా బాబు 3 కిలోమీటర్లు ఉరికిచ్చి కొట్టిరు ఆర్మూర్ పసుపు రైతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు అడుగుతా ఉన్నా. కేటీఆర్ ఒక తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, మీరేమో కేటీఆర్లకు బ్రాండ్ అంబాసిడర్. ఈ రేవంత్ రెడ్డి ఏమో బేడి రేవంత్ రెడ్డి, వాడేమో కేడీ నంబర్ అరవింద్. వీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద మాట్లాడితే పెద్ద లీడర్ అవుతాం, ఆయన అవమానిస్తే మాకు బాగా గొప్ప పేరు వస్తుంది, పేపర్ హెడ్లైన్స్లలో మేము వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ అనే వ్యక్తి ఒక సింహం లాంటోడు, మీరు ఊర కుక్కల్లాగా. పులిని చూసి నక్కల వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? పులికి షార్కలు పెట్టుకుంటే కుక్క పులి అవుతుందా? ఊర కుక్కల్లాగా మాట్లాడుతున్నారు, పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. పిచ్చి కుక్కలు మాట్లాడితే, పిచ్చి కుక్కలు కరిస్తే ఎట్లయితే ఆగమైపోయి దవాఖానాల ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఏరి పరేషాన్ ఆగమైపోయి మాట్లాడతారో అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఈ C3 ఎంపీలు. చిల్లరగా మాట్లాడడం, చిచోరగా మాట్లాడడం ఒక ఎంపీ, ఇంకొక మా ఎంపీ చీప్ క్వాలిటీగా మాట్లాడు. నీకు దమ్ముంటే మంత్రివర్యులు ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్ని స్వీకరించాలి. ఇక వీడితే నిజామాబాద్లో మా సోదరుమణి కవితక్క గారు, ఆమె ఒక సోదరుమణి, ఆడబిడ్డ, బతుకమ్మ, ఆమెను పట్టుకొని సింగిల్ వాడుతూ చెల్లెని పోటీ అయ్యి అంటాడు. ఒకసారి అంటాడు దిమాగ్ లేనోడు, దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆగమైనోడు, నేను జీవన్ రెడ్డి, నేను ఆర్మూర్లో పోటీ చేస్తా అంటాడు. మళ్ళీ ఇంకోసారి అంటాడు నేను ఎంపీకి అధిష్టానం ఆదేశిస్తే మరి భయపడుతున్నావు బిడ్డ, రమ్మని చెప్పిన కదా నా మీదకి పోటీకి రమ్మని చెప్పిన నేను. మళ్ళీ నిన్నటి ప్రెస్ మీట్లో మీడియా మిత్రులు అడిగితే లేదు నేను ఎంపీగా పోటీ చేస్తా, నిజామాబాద్లో పోటీ చేస్తా. నిజామాబాద్లో కార్పొరేట్గా పోటీ చేస్తావా? ఆర్మూర్లో కౌన్సిలర్గా పోటీ చేస్తావా? లేవు, నీ పోటీ ఎక్కడ? స్పష్టమైన వైఖరితో ఉండాలి. పొద్దంతా అబద్ధాలు మాట్లాడడం, లుచ్చాతనం మాట్లాడడం, ఈ నై మాలూమ్ కాని లెక్క, ఏం అర్థం కాని లెక్క మాట్లాడడం, సబ్జెక్టు లేనోళ్ళు లెక్క మాట్లాడడం, చదువు సంఖ్య లేనోళ్ళు లెక్క మాట్లాడడం, వాడు ఏడీ కాదు కేడీ నంబర్ 1గా మాట్లాడడం. నువ్వే స్వయంగా ఇయ్యాల ఆయన మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతారు. ఇంకో మాట బియ్యం స్కామ్ అట. అసలు A to Z దాకా, A ఫర్ అదాని స్కామ్ నుంచి Z వరకు స్కాములు చేసింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. కిటికీలను ఒక్కటి దోసుకపోతే దర్వాలను దోసుకపోయింది బీజేపీ ప్రభుత్వం. ఒకటి కిటికీలను దోసుకపోతే ఒకటి దర్వాలు. 11.5 లక్షల కోట్ల దొంగ సొమ్ము బ్యాంకులను ముంచిన దేశం బయటకు పంపించింది మీరు. ఇక మాట్లాడితే ప్రతి 3 నెలలకు ఒక్కడు కేటీఆర్ గారు మీ వెంట్రుకలు ఇస్తాడా అంటారు. వీడికి ఎంత మమకారమో నాకు అర్థం కాదు. ఈ C3 ఎంపీ గాళ్ళకు ఓ రేవంత్ రెడ్డి గారు ఒకసారి కేటీఆర్ గారిని వెంట్రుకలు ఇవ్వండి అంటాడు. దాని తర్వాత బండి సంజయ్ గారు వార్డు సభలో కేటీఆర్ గారు మీ వెంట్రుకలు ఇవ్వండి, నేను ఎయిర్లెస్ ఎంపీని, నాకు వెంట్రుకలు లేవని వీడంటాడు. తర్వాత ఈ గుండు అరవింద్ వాడంటాడు నాకు ఎంట్రికలు ఇవ్వండి అని నిన్న ఆయన మాట్లాడుతుండు. అరే మీకు అంత షోక్ ఉంటే నేను మంత్రి గారిని ఒప్పించి ఆ బొచ్చు వీకి మీకు ఇస్తా, మీ ఎయిర్ ప్లాంటేషన్ పెట్టుకొని మీ గుండు మీద. ఈ తొండి సంజయ్ గారు, ఈ గుండు అరవింద్ గారు ఈ నెత్తి మీద ఎయిర్లెస్ ఎంపీలు కదా, మీకు లేవు కదా. మా కెమెరామెన్లు అందరికీ బాగా తెలుసు, రోజు టీవీలలో కెమెరాలు పెట్టి తీస్తారు కదా, ఒక్కొనికి ఒక ఎంటికే లేదు కదా. మా ఎంపీ అని చెప్పి ఆ బొచ్చు వీక్ ఇస్తాం, మీ ఎయిర్ ప్లాంటేషన్ పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒప్పించి నేను మీకు పైసలు ఇప్పిస్తాను, ఎంత ఖర్చు అయితే. ఇదేం షోకురా నాయన, వెంట్రుకలు ఇవ్వండి. మరి మోడీ గారు వెంట్రుకలు ఇప్పియండి, కేటీఆర్ గారు వెంట్రుకలు ఇస్తాం, అమిత్ షా గారి వెంట్రుకలు ఇప్పియండి, మీ నడ్డా గారు వెంట్రుకలు ఇప్పియండి, మీ తరుణ్ చుక్ వెంట్రుకలు ఇప్పియండి. మీ ఇద్దరికైతే ఎట్లా వెంట్రుకలు లేవు కదా నాయన, మిమ్మల్ని అడిగి కూడా వేస్ట్ కదా, వెంట్రుకలు లేవు కాబట్టి అంటున్నారా. కాబట్టి మీకు అంత షోకు బొచ్చు పెంచుకోవాలని ఉంటే ఖచ్చితంగా మా మంత్రివర్యులు ఇస్తాం, బొచ్చు మీకు ఇస్తాం, మీకు మీ నెత్తి మీద ప్లాంటేషన్ చేసుకోరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వరుస పెట్టి అరే ఏం మాట మాట్లాడితే బుల్డోజర్లు బిడ్డ మీకే కాదు, బుల్డోజర్లు తెలంగాణలో బీజేపీ పైన రాజకీయ బుల్డోజర్లకు ఇస్తాం, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీని క్లోజ్ చేస్తాం. కేసీఆర్తో పెట్టుకున్నోడు రైతులతో గోక్కుని ఎవ్వడు మిగిలలేడు ఈ రాష్ట్రంలో. గతంలో చంద్రబాబు ఆంధ్రకు అంకితం అయిపోయింది, కరెంట్ అడిగిన మీద కాల్పులు జరిపితే ఆర్మూర్లో ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయి సింగిల్ డిజిట్కే ఉండిపోయింది. రేపు మొన్న మోడీ గారు పంజాబ్లో కూడా
రైతులతో పెట్టుకుంటే జీరోకి వచ్చిండు. రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా మీరు జీరోకి పోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను అనేది ఏంటంటే మీకు వరుస పెట్టి అనేక సార్లు చెప్తున్నాం. ఈయన నిన్న మా మంత్రివర్యులు మా నాలుక తెరిస్తే మీరు ఉన్నాడు రా ఎవరు అన్నారు. అంటే మేము కూడా బూతులు మాట్లాడతాం ఇట్లా. వీళ్ళు అంటూ ఉన్నారు, మమ్మల్ని అంటూ ఉన్నారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం రా భయ్. మీరు 3 ఉన్నారు పట్టుమని రచ్చ చేసే రెచ్చగొట్టే ఎమ్మెల్యేలు, 4 ఆంబోతులు లెక్క. ఆంబోతు ఒక్కడు, వాగుబోతు ఒక్కడు, తిరుగుబోతు. వీడు వాగుబోతు ఎంపీ, మా నిజామాబాద్ ఎంపీ గాడు, వాడు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, వాడు తిరుగుబోతు ఎంపీ. ఎటు పడితే తిరుగుతాడు, తిరుగుపోతాడు పేరుగా వాడు తిరుగుతూ ఉంటాడు. ఈ తిరుగుబోతు, ఆ వాగుబోతు, ఈ ఆంబోతు, ఈ రేవంత్ రెడ్డి ఆంబోతు లేక మీరు 4 పడుతూ ఉన్నారు ఇవాళ మా మీద. మేము మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాం. చీకట్లో ఎవడరా పోయి బూట్లు నాకింది? నువ్వు చంద్రబాబు బూట్లు నాకినవు. చంద్రబాబుకు చెప్రాషిగా పనిచేస్తూ ఉన్నావు. టీడీపీ ఆఫీసులో బంట్రోత్తుగా ఉండవు. చంద్రబాబు కనసైకిల్లో పనిచేసి రాహుల్ గాంధీతో మాట్లాడుకొని 3 ఏళ్ల కింద వచ్చి నువ్వు ఇలా ఈ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ అయినవు. నువ్వు సోనియామ్మకి రాహుల్ గాంధీ బూట్లు నాకినవు. నువ్వు చంద్రబాబు బూట్లు నాకినవు. ఈ పోటుగాడట ఓ మాట చెప్తా ఉన్నాడు, నేను 2006లోనే 7లోనే పెట్రోల్ పోపించిన కేసీఆర్కి అంటున్నాడు. నువ్వు 2006 ఏడున్నావురా బాబు. నిన్ను ఇక్కడ నీ నియోజకవర్గ ప్రజలే వెనకకించిది అంతే. నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పడ్డావు. నువ్వు అప్పుడే పెయింటర్ రెడ్డివి. యాన్నో గోడలకు చిన్న చిన్న రూమ్లకు, షట్టర్ రూమ్లకు, ఫైనాన్స్ ఆఫీసులలో షట్టర్లకు పెయింట్ వేసుకుంటారు. నీకే దిక్కు లేదు, సైకిల్ మీద పట్టుకొని పెయింట్ వేసుకొని పోయినోడు. నువ్వెవడికి ఏడ పెట్రోల్ పోపించినవరా నాయన? ఈ పోటుగాడట కేసీఆర్ గారికి పెట్రోల్ పోపించిన మాట మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వెక్కడ, కేసీఆర్ ఎక్కడ? ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు. నీ స్టైల్ నువ్వెక్కడ, మేమెక్కడ? నువ్వు ఛాలెంజ్ చేయాలంటే కూడా ఒక రేంజ్ ఉండాలి. కేటీఆర్ సింహంలోడు, నువ్వు ఊర కుక్కలు అంటోడివి. నీకు ఏడ నీకు మాకు భూమికి ఆకాశానికి ఉన్న అస్మాన్ ఫరక్ ఉంది మాకు మీకు. నీకు దమ్ముంటే నేట్గా స్ట్రేట్గా మాట్లాడు. ఏట వరంగల్ సభ పెడితే అనేక సభలు పెట్టిరు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చిందా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో ప్రారంభించి 14 వరకు ఒకే ఒక్కటిగా వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఇవాళ ఈ పోటుగాడు వరంగల్లో పెద్ద ఎత్తున మీకంటే ఒక వ్యక్తి ఎక్కువనే పెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కేసీఆర్ గారికి పోలిక లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. బయట రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇవాళ కరెంటు ఉత్పత్తి విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బొగ్గు సప్లై అయ్యని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి కరెంటు ఉత్పత్తి, కరెంటు కోతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల కూతలు ఉన్నాయి. అడ్డగోలుగా అడ్డగాడిదల్లాగా ఊర కుక్కల్లాగా మాట్లాడుతున్నాం. తెలివి లేకుండా మాట్లాడుతున్నాం. మీకు దమ్ముంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క కరెంటు విషయం చాలు మేము మళ్ళీ గెలవడానికి. ఈ ఒక్క కరెంటు చాలు కాంగ్రెస్ బీజేపీలను కాటికి పంపడానికి. గతంలో కరెంటు లెక్కలు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి కథమైపోయిండు. ఈరోజు ఈ ఒక్క కరెంటు ఇవ్వాలి. ఈ కరెంటు ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీకు దమ్ముంటే గుజరాత్లో ఉచిత కరెంట్ ఇవ్వండి. నిన్న ఏదో రాష్ట్రం నుంచి మీ పాదయాత్రకు వచ్చారు కదా, ఆయనది కూడా ఒక ఫోటో ఏదో వచ్చింది. అయ్యా మా రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా ఉచిత కరెంట్ అంటుర్రు రైతులకు అని చెప్పి ఈ సోషల్ మీడియాలో ఎక్కడో బీజేపీ పోస్టులలోనే చూసాం మేము. ఇది కర్ణాటకలోనూ రైతు బంధు ఇవ్వండి డిమాండ్. ఆ రాష్ట్రం వచ్చిన యువజన నాయకులు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో లాగా కర్ణాటకలో కూడా రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి అని అంటూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ కరెంట్ ఇచ్చి మాట్లాడండి. ఈ రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఆంబోత్ రేవంత్ రెడ్డి. ఆయన ఒక అవినీతి రేవంత్ రెడ్డి, అడ్డగాడిద రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డి అంటే వీడైతే డి అరవింద్ అంటే ఎట్లయితే ధర్మపురి అరవింద్ కాదు, దొంగ అరవింద్, డకాయత్ అరవింద్, దగుల్బాజీ అరవింద్, ఏ విధంగా 4 D4 అరవింద్ ఉన్నాడో ఆయన కూడా ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మంత్రి మీద, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతాం, జైల్లో కూడా పెడతాం మిమ్మల్ని. ప్రతి గ్రామంలో కూడా ఉరికిచ్చి కొడతాం. ఇప్పుడు ఈ అరవింద్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో కుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర 3 సార్లు ముక్కు నేలకు రాకి, అమ్మ తప్పైపోయింది, నీకు ఎడమకాలి
ఎడమకాలి చెప్తో ఏదైతే ఆ మాట అన్నాడో ఆ మాటను విత్డ్రా చేసుకోవాలా. నువ్వు నీ ఫేస్బుక్లో నీ వాట్సాప్ గొబెల్స్ యూనివర్సిటీలో చెప్తే కాదు బిడ్డ. నీ నియోజకవర్గంలోని నిజామాబాద్ నియోజకవర్గంలోని ఖుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర నువ్వు 3 సార్లు ముక్కురాగి చెప్తే నిన్ను అప్పుడు కానీ ప్రజలు క్షమించరు, హిందూ బంధువులందరూ క్షమించరు. నిన్ను ఏ విధంగా అయితే పసుపు రైతులు ఇసపెళ్ళి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉరికిచ్చి కొట్టారో, వరి రైతులు నీ ఇంట్లో తీసుకొచ్చి లారీలలో ట్రాక్టర్లో వరి పోశారో, రేపు రానున్న రోజుల్లో హిందూ బంధువులు కూడా ఎల్లమ్మ తల్లికి 90% ఇలా ఎక్కడ పోయినా భక్తులు ఉంటారు, ఏ గ్రామానికి పోయినా భక్తులు ఉంటారు. ఎల్లమ్మ భక్తులు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి బిడ్డ 90% భక్తులు నిన్ను ఉరికిచ్చి కొడతారు నువ్వు ముక్కు రాకపోతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ది అభివృద్ధి జ్ఞానం, బీజేపీలది అగ్రగానం, వక్ర మార్గం, వక్ర బుద్ధి వాళ్ళది. అభివృద్ధిలో తెలంగాణది అగ్రభాగం అయితే ప్రతిపక్షాలు మాత్రం అసహన రాగం కనబడుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ ఎంత తిట్టినా హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగానే బిడ్డ. కేసీఆర్ని కేటీఆర్ని తిడితే హీరోలు అవుతామని చెప్పి అనుకోకండి. వాళ్ళని తిట్టిన వాళ్ళు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పేదలపై బుల్డోజర్లు ఇందాక చూపించిన ఫోటో మళ్ళీ కూడా కొంతమంది ఆలస్యంగా వచ్చారు. ఈ మేక్ ఇన్ ఇండియా బుల్డోజర్ ఇండియా అయింది కదా, ఈ బుల్డోజర్లు ఎక్కిస్తాం, ఈ కమలం పువ్వు బుల్డోజర్గా మారిపోయింది. ఈ బుల్డోజర్లు మేము ఎక్కిస్తామంటే పేదల మీద బుల్డోజర్ ఎక్కితే రాజకీయ బుల్డోజర్ను టీఆర్ఎస్ పార్టీ మీ మీద ఎక్కి తొక్కుతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రేవంత్ రెడ్డి తన ఇంటి పేరును అనుముల రేవంత్ కాదైనా ఆంబోత్ రేవంత్గా, అవినీత్ రేవంత్గా, అడ్డగాడిద రేవంత్గా మార్చుకోవాలా. అప్పుడైనా బుద్ధి వస్తుంది నీకు. మా నాయకులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఉండదు. ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొంగిన గజ దొంగను పట్టుకొని సోనియా తల్లి చాలా తప్పు పని చేసింది. సోనియా అమ్మ అంటే ఈ ప్రాంతంలో గౌరవం ఉండే కానీ ఈ గజ దొంగకు మధ్యాహ్నమే ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి మన రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చి ఆ పార్టీని గంగలో కలిపేసింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అరవింద్ విషయానికి వస్తే ఇక ఈయన ఫాదర్ ఆఫ్ కరప్షన్, ఈయన పుట్టిందే మా గడుగు గంగాధర్ గారు బాగా మంచిగా చెప్తారు. వీడియో చాలాసార్లు చెప్పారు. ఈయన వేసుకున్న కడ్రాయర్ నుంచి పడితే, బనియన్ నుంచి పడితే, వేసుకున్న చెప్పుల నుంచి బట్టల దాకా ఆయన బ్లడ్లో కూడా కరప్షన్ అవినీతి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఫామ్లు అమ్ముకున్న వాళ్ళు ఇవాళ గదంతెందుకు, ఇవాళ పిసిసి ప్రెసిడెంట్, మాజీ పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారికి కూడా మేము పెట్టిన భిక్షనే కదా. ఈ రోజు వరకు నీ ఇంట్లోకి నూకలు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, కరెంట్ బిల్లు కడుతున్నావు అంటే మేము భిక్ష పెడితే నువ్వు రాజ్యసభ సభ్యుడి అయితే ఆ వచ్చే జీతంతోనే 3 ఇండ్లలో నడుస్తుంది పని. అయ్యో వాళ్ళ కథ. ఒక్క ఇంట్లో మేము 3 3 పార్టీలు. నువ్వు ఇంట్లో గెలిచి రచ్చగెలురా నాయన టీఆర్ఎస్లో జీతం తీసుకుంటుండు ప్రతి నెల. నువ్వేమో పాత సంచులు డబ్బులు మోసి కరప్షన్ తెచ్చుకున్న పైసలతో నువ్వు చదివింది ఫేకు, ఇచ్చిన బాండ్ పేపర్ ఫ్రాడు, నీ పైసలు అవినీతి అని. అందుకోసం ఈయన పేరు సన్ ఆఫ్ ద కరప్షన్ పెట్టిన. అరవింద్ గారి పేరు కొత్తగా సన్ ఆఫ్ ద కరప్షన్కి పుట్టిన. ఇగో ఆయన 3 పార్టీలు కాంగ్రెస్. ఇది వాళ్ళ నీతి జాతి. ఇక ప్రతినిత్యం పేదల పెట్రోల్ ధరలు పెంచి ఇప్పటికి 120 సార్లు పెంచి 60 రూపాయల నుంచి 117 రూపాయలు ఇవాళ పెట్రోల్ ధర 112 రూపాయల దాకా పెంచి ఇవాళ ఇగో మధ్యతరగతిపై ధరల మూత. మా మీడియా మిత్రులు, మా కెమెరామెన్లు, మా అందరికీ, మా గన్మెన్లు, డ్రైవర్లు అందరికి కూడా కొద్దిగా లిస్టు అవుతా. కొద్దిగా ధరల 2014 కంటే ముందు ఎంత ఉండే, బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 60 నుంచి 70% పెరిగిన రేట్లు. విలవిలలాడుతున్న సామాన్యుడు, పరుగులు తీస్తున్న పెట్రోల్ డీజిల్. బియ్యం ధర 2014లో 27 రూపాయలు ఉండే, ఇప్పుడు 45 రూపాయలు అయింది. గోధుమ ధర 22 రూపాయలు ఉండే, ఇప్పుడు 59 రూపాయలు అయింది. కందిపప్పు 83 రూపాయలు ఉండే, ఇప్పుడు 120 రూపాయలు అయింది. మినప్పప్పు 30 రూపాయలు ఉండే, 115 రూపాయలు అయింది. పెసరపప్పు 99 రూపాయలు ఉండే, ఇప్పుడు 120 రూపాయలు ఉంది. మసు పప్పు 73 రూపాయలు ఉండే, ఇలా 100 రూపాయలు అయింది. చక్కెర 32 రూపాయలు ఉండే, ఇలా 45 రూపాయలు అయింది. పాలు 39 రూపాయలు ఉండే, ఇలా 56 రూపాయలు అయింది. పల్లి నూనె 120 రూపాయలు ఉండే, 242 అయింది. ఇలా సన్ఫ్లవర్ నూనె 94 రూపాయలు ఉండే, 215 రూపాయలు అయింది. ఫామ్ ఆయిల్ 66 రూపాయలు ఉండే, 204 రూపాయలు అయింది. బెల్లం 40 రూపాయలు ఉండే, 60 రూపాయలు అయింది. టీ పొడి 207 రూపాయలు ఉండే, ఇలా 284 రూపాయలు అయింది. ఉప్పు 14 రూపాయలు ఉండే, 22 రూపాయలు అయింది. ఈ దరిద్రమైన మోడీ గారి పాలనలో కనీస ధరలు 1కి 10 పెరిగిన సందర్భం. ఉల్లిగడ్డ 22 రూపాయలు ఉండే, 29 రూపాయలు అయింది. టమాటా 20 రూపాయలు ఉంటే 22 అయింది.
పెట్రోల్ డీజిల్ 2014-15లో 71 రూపాయలు ఉంటే డీజిల్ 55 రూపాయలు ఉంటే 105 రూపాయలు ఇప్పుడు అయింది. 22లో 119 రూపాయలు అయింది. వంట గ్యాస్ 2014లో 414 రూపాయలు ఉంటే 2022లో 1000 రూపాయలు అయింది. ఇది ఇలా దౌర్భాగ్యమైన పాలన, దరిద్రమైన పాలనలో ఇంత గొప్పగా ఉన్నది. మేము చేసినటువంటి అనేక ఇదొకటి. ఇంకోటి, ఈ వేరే వేరే రాష్ట్రాల్లో కరెంటు ధరలు వారు మమ్మల్ని ప్రతినిత్యం బదనాం చేస్తూ ఉన్నారు. మేము ఈ లెక్కలు చెప్పండి రా నాయన, ఈ విధంగా మీ రాజ్యంలో పెరిగినాయని చెప్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో కరెంటు ధరలు ఒక యూనిట్కి వివిధ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రం 4 చెప్తా, ఎక్కువ మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది. 28 రాష్ట్రాల్లో కూడా మనకంటే ఎక్కువనే ఉన్నాయి. ఉచితంగా కరెంటు లేదు. ఇది ఒక ఫోటో తీసుకోండి. ఉత్తరప్రదేశ్లో అప్ టు 150 యూనిట్లకు 5.5 రూపాయలు ఉంది ధర. మధ్యప్రదేశ్లో 6 రూపాయలు 6.5 ఉంది. కర్ణాటకలో 6 రూపాయలు ఉంది. గుజరాత్లో 100 యూనిట్లు అప్ టు 100 యూనిట్లకు 5 రూపాయలు 50 పైసలు ఉంది. త్రిపురలో 5 రూపాయలు ఉంది. హర్యానాలో 5 రూపాయలు ఉంది. అస్సాంలో 4 రూపాయలు నర ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 4 రూపాయలు ఉంది. రాజస్థాన్లో 3.5. మీ దరిద్రమైన పాలనలో బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఈ విధంగా ఉంటే తెలంగాణలో మాత్రం అప్ టు 100 యూనిట్స్కు 3 రూపాయలు ఉంది. ఇది మా నీతి జాతి. పేద ప్రజల కోసం మేము, పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ఉన్నాం. ఇంత గొప్పగా పాలన ఉంటే ఈ చిల్లరగాలు C3 చిల్లర చిచోరా చీప్ క్వాలిటీ ఎంపీలు ఇగో ఒక మాట పక్క దేశంలో ఒకటి చెప్తా, సూటి ప్రశ్న. భూటాన్లో 70 రూపాయలు ఉంది పెట్రోల్ ధర. చిన్న దేశం భూటాన్, దాని ఇక మామూలు అతి చిన్న దేశంలో మోడీ గారి పాలనలో 112 రూపాయలు ఉంది. ఇది నీ పాలన, నీ గొప్పతనం, నీ దేశం యొక్క సౌభాగ్యం. ఈ అప్పుల విషయం చెప్పి బంద్ చేస్తాయి. పెట్రోల్ ధరలు అయితే ఎన్నిసార్లు పెరిగినాయో వాళ్ళకే తెలియదు. పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెరిగినాయో మనకు తెలియదు, వానికి తెలియదు. అన్నిసార్లు పెరిగినాయి. చిన్న ప్రశ్న, 2014 అధికారంలో వచ్చేసరికి 70 ఏళ్లలో 45 లక్షల కోట్లు మన అప్పు ఉండే. 75 సంవత్సరాల్లో భారతదేశం యొక్క అప్పు 45 లక్షల కోట్లు. ఇవాళ 120 లక్షల కోట్లు దాటింది. 70 ఏళ్లలో 45 లక్షల కోట్లు అయితే కేవలం 7 ఏళ్లకే 75 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ దరిద్రులు. ఢిల్లీలో గల్లీ రాజకీయాలు, గల్లీలో చిల్లర రాజకీయాలు వీళ్ళు చేసేవి బీజేపీ నాయకులే. కాబట్టి మేమంటున్నాం, ఎక్కడికక్కడ హిందువును ప్రతిరోజు మాట్లాడితే హిందూ అంటాడు. ఇలా మరి ఎల్లమ్మ తల్లి హిందూ దేవత కాదా? ఈ ప్రాంత దేవత కాదా? అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లు కాదా? కాబట్టి యువతను పిచ్చి మాటలతో 2 వర్గాలుగా చీల్చి ఆగం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి మీరు ఇవాళ అరవింద్ ఏదైతే ఎల్లమ్మ తల్లిని అవమానపరిచే విధంగా ఆ చెప్పుతో పోల్చాడో, బిడ్డ నువ్వు కుద్వాన్పూర్ తల్లి దగ్గర మర్యాద కొద్దీ 24 గంటల్లో నువ్వు ముక్కు రాకపోతే 90% మొత్తం ఎల్లమ్మ భక్తులంతా నిన్ను ఏ ఊరికి వెళ్ళినా అడ్డుకుంటారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, వారి యొక్క కుటుంబం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జోలికి వస్తే, మా కవితమ్మ జోలికి వస్తే, మొన్న ఆర్మూర్లో నిన్ను 3 కిలోమీటర్లు ఉరికిచ్చి కొట్టినట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బండి సంజయ్ను, గుండు అరవింద్ను, ఈ C3 ఎంపీలు, ఈ ఓటుకు నోటు కేసుల దొంగ అయిన రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర గవర్నరు ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు టీఆర్ఎస్ నేతల వల్ల వేధింపుల వల్ల చెప్తున్న వాస్తవం నివేదిక కలిగింది. చట్టం ముందు అందరు సమానులే. ఒకవేళ అట్లన్న పార్టీ వాళ్ళంటే పార్టీ కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది, చట్టం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. కేసులు బుక్ చేస్తాం, రిమాండ్ కూడా పంపుతారు. అట్లేమని ఉంటే చూశారు కదా గతంలో ఏమైనా. మేము మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో రైతుల మీద కార్లు ఎక్కించిన వాళ్ళని పట్టించుకోకుండా లేం. వాళ్ళు మళ్ళీ పోటీ చేసిరు, మళ్ళీ గెలిచిరు. రేపులు చేయించిన వాళ్ళని వదిలేసిన సంఘటనలు, 11.5 లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని అడ్డంగా ముంచి బ్యాంకుల ముంచిన దేశం బయట పంపించింది కేంద్ర మంత్రులు. మాకు అట్లాంటి సంస్కృతి లేదు. 100కు 100% మీరు చూస్తారు, లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్గా ఉంది. వెంటనే కేసులు బుక్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం. అట్లాంటి ఆరోపణలు ఏమున్నా కానీ తీసుకుంటాం. ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉంటాయి. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే వరకు వెళ్తుంది. ఇప్పుడు పేపర్లు వచ్చింది, అది మళ్ళీ దాని వెనుక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు. ఇప్పుడు ఎవరైనా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, నా కొడుకైనా బిడ్డ అయినా తప్పు చేస్తే శిక్షిస్తా అని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డులో చెప్పారు. శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయని మీరు అంటున్నారు కదా, మీ కౌన్సిలర్నే హత్యాగావించబడ్డాడంటే ఎట్లా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి, దాన్ని చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అట్లాంటివి జరగకూడదు.
ఇప్పుడు కమాండ్ కంట్రోల్కి మొత్తం స్టేట్ తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కంట్రోల్ చేసేది అతి తొందరలోనే ప్రారంభమవుతుంది. బంజారాహిల్స్లో టీఆర్ఎస్ భవన్ ప్రక్కన నిర్మాణం జరుగుతుంది. మొత్తం 1,00,000 కోట్ల కెమెరాలతో మొత్తం దాన్ని పరిశీలించబడుతుంది. సింగపూర్ లాగా ఇప్పటికే కంట్రోల్ చాలా లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. అక్కడక్కడ 1-2 సంఘటనలు జరిగినాయి. దాన్ని బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. దాన్ని ఒకవేళ దాంట్లో తప్పులుంటే ఖచ్చితంగా దాన్ని మార్చుకుంటాం.